హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కొత్తిమీర రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక కప్ కుక్ చేసుకున్న రైస్‌ని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో 2, 3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక కప్పు వేసుకోవాలి. ఇందులో హాఫ్ ఇంచు దాకా అల్లం, పావు టీ స్పూన్ ఉప్పు, 5, 6 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చిమిర్చి మీ కారానికి తగినన్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 నుండి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇందులో మనం చల్లారి పెట్టుకున్న రైస్‌ని కొంచెం కొంచెంగా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడొక మీడియం సైజ్ నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మరసం వేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటే కొత్తిమీర రైస్ రెడీ. కూరగాయలేమీ లేనప్పుడు చక్కగా ఇలా కొత్తిమీర రైస్ చేసి పెట్టేయొచ్చు. చాలా ఈజీగా చేసుకున్నాం కదా! లంచ్ బాక్స్‌లోకి ఈ రైస్ చాలా బావుంటుంది. అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కూడా ఈ కొత్తిమీర రైస్‌ని చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొత్తిమీర రైస్‌ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.